పశ్చిమ బెంగాల్లో బై బై మమత ఈ నినాదంతో బీజేపీ అయితే ముందుకు వెళ్తుంది. ఇప్పటికే అక్కడ అమిత్ షా గారు మొన్న అక్కడ సమావేశాలు ఏర్పాటు చేశారు. భవానీపూర్లో మమతా బేగంకి ప్రత్యర్థిగా ఈయన పోటీ చేస్తున్నారు. సువేంద్ అధికారి బీజేపీ నుంచి. ఇంతకు ముందు ఇదే నియోజకవర్గంలో 2021లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు ఈయన చేతుల మీదుగా. ఇంకొక నియోజకవర్గంలో ఆవిడ గెలుపొందారు. సో మళ్ళీ ఇప్పుడు తీవ్రమైనటువంటి పోటీ. ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడని ఎలాగైనా సరే ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకుంది. అందుకే ఆవిడ మళ్ళీ ఈసారి కూడా 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. సువేంద్ అధికారి అలా భయపెట్టాడు ఆమెని. సో ఇప్పుడు అమిత్ షా ఏమొచ్చేసి ఒక సమావేశంలో నిన్న మాట్లాడాడు. సువేంద్ అధికారి నామినేషన్ వేసిన సందర్భంగా భై భై మమత అనే నినాదంతో మనం మమతకి భయ భయ చెప్పకపోతే ఇంకా వినాశకాలే, విపరీత బుద్ధి అన్న విధంగా మొత్తం వినాశనమే. పశ్చిమ బెంగాల్ అంతా కూడా వినాశనం అయిపోద్ది. ఇక ఆ తర్వాత ఎవరిని ఎవరు రక్షించలేరు. అధికారం ఇవ్వకపోతే ఎంత కేంద్రంలో అధికారంలో ఉన్నా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం ముఖ్యం. కాబట్టి మీరే ఆలోచించుకోవాలనే విధంగా ఆయన మాట్లాడారు. ఇంకా 15 రోజులు ఇక్కడే ఉండి ప్రచారం చేస్తానని కూడా చెప్పాడు. ఇప్పుడు బీజేపీ నాయకుల్ని నేను ఇదేదో ఇచ్చేస్తున్నాను కాదు, కానీ వాస్తవంగా మాట్లాడుకుంటే పశ్చిమ బెంగాల్ అనే కాదు, మొత్తం 28 రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీ చేతులు ఉంటేనే అన్నీ కూడా అభివృద్ధి సాధిస్తాయి. అలాగే ఈ దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో చెత్త వెధవలవు, ఈ దేశ ద్రోహులు ప్రతి దగ్గర కూడా దేశ ద్రోహులే, ప్రతి రాష్ట్రంలో కూడా దేశ ద్రోహులే. పాకిస్తాన్తో జత కట్టిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్తో జత కట్టే వాళ్ళు ఉన్నారు. అధికారం కోసం ఎంత గడ్డైనా తింటారు, చైనా వాడి సంకైనా నాకుతారు. ఒకవైపు పాకిస్తాన్ వాడితో ఉంటారు, ఒకవైపు అమెరికా వాడిని సపోర్ట్ చేస్తారు, మరొక వైపు చైనా వాడితో సహాయంగా ఉంటారు. ఇదేం దరిద్రం! చుట్టుపక్కల ఉన్నటువంటి 4 దేశాలకి సపోర్ట్ చేసి భారతదేశాన్ని ఏం చేద్దామని మీరు భారతదేశాన్ని సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాజకీయాల్లోకి వచ్చి. కాబట్టి మనం ఏదో అనుకుంటాం, కానీ ఈ ఒక్కసారి 2 సార్లు బీజేపీ గెలిచింది కదా, 3వసారి వేరే వాళ్ళకి ఇస్తే ఏంటి తప్పని, ఆ 3వసారి ఇచ్చినటువంటి తప్పే మనం మళ్ళీ కోలుకోలేనటువంటి పెద్ద తప్పు. ఇక దాన్ని ఎవడూ కూడా తీర్చలేడు, ఆ సమస్యను ఎవడూ పరిష్కరించలేడు, ఆ తప్పును ఎవడూ కూడా క్షమించలేనటువంటి తప్పది. అంటే కాంగ్రెస్కి మళ్ళీ అధికారం ఇవ్వడం అనేది ఓటర్లు చేసుకున్నటువంటి అతిపెద్ద తప్పు. ఇక ఆ తర్వాత మనం ఏం చేయలేం. బట్ ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నది వాళ్ళకి అర్థం కాదు, ఈ వీడియోలు అక్కడి వరకు వెళ్ళవు, కానీ మనకి చెప్తున్నాను, నేను మన తెలుగు వారికి చెప్తున్నాను. బీజేపీ ఎందుకు కావాలి అంటే చాలా పనులు చేస్తుంది లోపైకారికంగా, మనకు కనిపించవు, మనకు వినిపించవు. ఎందుకంటే వీళ్ళు కూడా అదే విధంగా దేశాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి ఆ విషయాలు మనకి తెలియవు, మనకి కనిపించవు. బయటికి రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడే ఒకటి, లోపల దేశ ద్రోహం చేసేటటువంటి వేరే ఉంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఒకలాగా ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకలాగా ఉంటాయి. అలాగే ప్రాంతీయ పార్టీలు ఒక విధంగా ఆలోచిస్తాయి, జాతీయ పార్టీలు ఒకలాగా ఆలోచిస్తాయి. కానీ ఇక్కడ కొన్ని పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు, అవి జాతీయ భావజాలం కనీసం లేనటువంటివి. ఒక డిఎంకే కావచ్చు, ఒక టీఎంకే కావచ్చు, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఒక ఎస్పీ పార్టీ కావచ్చు. జాతీయ పార్టీ కాంగ్రెస్తో కూడి వీళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళకైనా సపోర్ట్ చేస్తారు, బంగ్లాదేశ్ వాళ్ళకైనా సపోర్ట్ చేస్తారు, చైనా సంఖ నాకుతారు, అమెరికా వాడి సంఖ ఎక్కుతారు. కానీ భారతదేశం అనేసరికి మాత్రం వీళ్ళకి మంట ఎక్కిపోతుంది. ఇలా కొన్ని పార్టీలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని తరిమి కొట్టాలి ప్రజలు. ఇది మన దేశం, హిందూ దేశం, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేనేం మతాల గురించి మాట్లాడడం లేదు, నీ ఉనికి గురించి మాట్లాడుతాను. మన ఉనికే ఉండాలంటే మన పార్టీలు ఉండాలి. రేపు పొద్దున్న మనల్ని మార్చేసి మొత్తం నాశనం చేసేస్తారు వీళ్ళందరూ.